హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము లూజ్ జీన్స్ని టైట్గా అండ్ లెంత్ కూడా కరెక్ట్గా ఎలా ఆల్ట్రేషన్ చేయాలో కంప్లీట్గా చూద్దామండి. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. ఇది మనం మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇది ఇలా వస్తుంది. అయితే ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాం కదండి. మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. 33 చెప్పారు కదండి. ఆ 33 దగ్గర ఈ విధంగా గుర్తు పెట్టేసుకున్నాను. ఇలా గుర్తుపెట్టేసుకుని ఒక 2 ఇంచులు కిందికి వదిలేశాను. ఎందుకంటే మనం బాటమ్ దగ్గర మడిచి కుట్టాలి కాబట్టి ఈ విధంగా వదిలేశాను. ఇప్పుడు దాన్ని కటింగ్ చేసుకుంటాను. 2 ఈక్వల్గా పార్ట్స్ని కటింగ్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను కదండి. ఆ మార్కింగ్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రెండో సైడ్ లెగ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఈ విధంగా పెట్టుకొని, ఇది ఒక ట్రిక్ అనుకోవచ్చు అండి. ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ ఉంది కదండి, ఆ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. 2 ఈక్వల్గా కలిసేటట్టు చూసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా అయితే ఈక్వల్గా వస్తుందండి. అయితే ఇప్పుడు మనము ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ప్యాంటుని ఇన్సైడ్ అవుట్ చేసేయాలండి. చేసిన తర్వాత ప్యాంట్లో సైడ్స్కి మెజర్మెంట్ ప్రకారంగా మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు మనం ప్యాంటుని ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ చేసేయాలండి. అవుట్ చేసేయాలి. ఈ విధంగా ఇలా ఇలా చేసుకోవాలి. కటింగ్ ఈ విధంగా చేసుకున్నాము. లెంత్ ఆల్టరేషన్ వచ్చేసి ఇప్పుడు ఇన్సైడ్ నుంచి అవుట్ చేస్తున్నాను చూడండి. ప్యాంట్ని అవుట్ చేసిన తర్వాత సైడ్కి మెజర్మెంట్స్ ప్రకారంగా మనము మార్కింగ్ పెట్టుకోవాలి. అయితే హిప్ దగ్గర నుంచి నీ దగ్గర నుంచి డౌన్ సైడ్ వరకు బాటమ్ దగ్గర వరకు స్మూత్గా కర్వ్ లాగా షేప్ రావడం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి 23 ఇంచులు చెప్పారండి తొడ లూజ్ వచ్చేసి. అదైతే యాస్టీస్గా ఉంది, కొంచెం ఎక్కువగా ఉంది. అక్కడ మార్కింగ్ చేసుకుంటాను చూడండి. ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 11.5 చెప్పారు కదండి, ఆ గుర్తు పెట్టేసినాను. అయితే ఇక్కడ మనకు స్మూత్గా ఒక మార్కింగ్ తీసుకోవాలండి. ఒక కర్వ్ లాగా రావాలండి, ఒక షేప్ లాగా వస్తే నీట్గా అనిపిస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంకో విధంగా కూడా పెట్టేసుకోవచ్చు అండి. పిన్నులు పెట్టేసుకొని ఒకసారి మనం వేసుకొని చూడవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అలా పిన్నులు అవైలబుల్ లేవు కాబట్టి నేను డైరెక్ట్గా స్టిచ్చింగ్ వేసి చూపిస్తాను. ఈ విధంగా తీసుకున్నాను చూడండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే, అయితే ఒక సైడ్ మనం మార్కింగ్ చేసుకుంటాం కదండి, ఆ మార్కింగ్ని రెండో పార్ట్ కూడా మనము ప్రెస్ అయ్యేటట్టు చేసి చూపిస్తాను. ఈ విధంగా ప్యాంట్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఒక పార్ట్స్ నుంచి ఇంకో పార్ట్స్ పైన కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి ఈ విధంగా రఫ్ చేస్తుంటూ వెళ్ళాలండి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా పెట్టుకొని ఆ లైన్ ఉంది కదండి, అది పైనకి రావాలి మనకి. ఇలా ఇలా లైట్గా గుద్దినట్టు చేయాలండి. ఈ విధంగా చేస్తే ఇక్కడ కూడా మనకు మార్కింగ్ పడిపోతుందండి యాజ్ ఈజ్గా. ఇది ఒక టిప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనము స్టిచ్చింగ్ వేసి చూపిస్తాను చూడండి. అయితే మనం మార్కింగ్ తీసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ లైన్స్ మీద స్లోగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్లోగా స్టార్ట్ చేయాలండి. జీన్స్ క్లాత్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ నీడిల్ని అండ్ థిక్ థ్రెడ్ని కూడా యూజ్ చేయాలండి. ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి స్మూత్గా. ఆ లైన్ వెంబడి ఈ విధంగా వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఈ విధంగా వేసుకోవాలి. అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి జాగ్రత్తగా. ఈ విధంగా నేను చూపించినట్టు ఇలా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ వచ్చేసి కూడా అదే విధంగా సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలండి. ఈ విధంగా అక్కడ గుర్తు కొంచెం తక్కువగా పడింది కాబట్టి ఈ విధంగా కరెక్ట్గా చూసి వేస్తున్నాను. ఈ విధంగా స్మూత్గా వేసేసుకోవాలి. కొంచెం చూసుకుంటూ వేసుకోవాలండి. ఒక్కొక్కసారి మన కింది సైడ్లో ఎక్స్ట్రా క్లాత్ ఆ విధంగానే ఉండిపోతుంది. దాని మీద స్టిచ్చింగ్ పడకుండా ఉండాలి కాబట్టి కింది సైడ్లో కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. ఇలా మనం ఇంతకుముందు వేరే పార్ట్కి ఎంత వేసామో దీన్ని కూడా అంతే విధంగా వేసుకోవాలి. లేదంటే ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా అయిపోతుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఈక్వల్గా వేసేసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి.
దగ్గర నుంచి చూపిస్తాను. ఈ విధంగా లైన్ వెంబడే ఈ విధంగా వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనము లెంత్‌ను ఏ విధంగా ఆల్టరేషన్ చేయాలో చూపిస్తాను చూడండి. అయితే మనము లోపల సైడ్ నుంచి చేసేసుకోవాలండి. లెంత్ ఆల్టరేషన్ వచ్చేసి. అందుకే ఇప్పుడు ఉల్టా తీస్తున్నాను చూడండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత అయితే లెంత్ మనకు ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకున్నాం కదండి. ఆ విధంగానే కటింగ్ చేసుకొని ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. అయితే 2 ఫోల్డ్స్ ఉంటే చాలా నీట్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ ఫోల్డ్ ఈ విధంగా చేస్తున్నాను. నేను తీసుకున్న దాంట్లో హాఫ్ మడిచి కుడుతున్నాను. స్మూత్‌గా వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఇక్కడ క్లాత్ ఇంకా థిక్‌గా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. లేదంటే స్పీడ్‌గా వేసుకుంటే సూది మన నీడిల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసేసుకోవాలి. మన హ్యాండ్ పైన కూడా పడే ఛాన్స్ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే కొంచెం స్లోగా వేసుకోవాలి నీట్‌గా. ఈ విధంగా ఒకసారి వేసాను చూడండి. 2 సైడ్స్ ఒక్కొక్కసారి వేస్తున్నాను. ఈ విధంగా మళ్ళీ 2 ఒక్కొక్క సైడ్ మడిచిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇంకొక మడత రెండో మడత కూడా వస్తుందండి. ఈ విధంగా మనం ఒరిజినల్ స్టైల్‌ని మెయింటైన్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇలా మెయింటైన్ చేసుకుంటూ వేయాలి. డబుల్ ఫోల్డ్ హెమ్మింగు బెస్ట్‌గా ఉంటుందండి. అందుకే ఆ విధంగా డబుల్ ఫోల్డ్ వేస్తాము. ఫోల్డ్ నీట్‌గా మెయింటైన్ చేసి స్లోగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ జీన్స్ ప్యాంట్ యొక్క ఒరిజినల్ లుక్ మారకుండా బాటమ్ స్ట్రాంగ్‌గా ఉండేటట్టు చూసి వేసుకోవాలండి స్టిచ్చింగ్ వచ్చేసి. ఈ విధంగా ఇక్కడ ఎత్తు ఎక్కువగా అవుతుంది కాబట్టి మనము సీజర్‌తోని ఈ విధంగా దానిపైన ఒక 2 సార్లు ఆ విధంగా చేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా అయిపోతుందండి క్లాత్ వచ్చేసి. అలా కావడం వల్ల కొంచెం అంత ఎత్తుగా అనిపించదు. నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా వేస్తున్నాను చూడండి. ఒక సైడ్ అయిపోయిందండి. ఇంకొక సైడ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ 2 టైమ్స్ అయిపోయింది కదా! ఈ విధంగా 2 టైమ్స్ మనం వేసుకోవాలి. చూసారు కదండీ నీట్‌గా వచ్చింది కదా! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రెండో సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ప్యాంట్ ఆల్టరేషన్ చేయడం చాలా కష్టమని అనుకుంటారండి చాలామంది. అలా ఏముండదండి. ఒకసారి వీడియో చూసి మనం ఈజీగా వేసేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్‌గా రెండో సైడ్ కూడా రెండోసారి మడత పెట్టడం జరుగుతుంది. స్టిచ్చింగ్ వేసుకోవడం. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీకు ఎలాంటి ఆల్టరేషన్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలాగే నా నా ఛానల్‌లో హైప్ బటన్ ప్రెస్ చేసి హైప్ చేయండి. మీ హైప్ పాయింట్స్ కూడా నాకు చాలా ముఖ్యమండి. లైక్స్ కూడా. మీరు అలా లైక్స్ చేయడం, హైప్ చేయడం వల్ల నాకు కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పెరిగిపోతుందండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. చూడండి ఈ విధంగా నీట్‌గా వస్తుంది. మనం ఇంతకు ముందున్న జీన్స్ ప్యాంట్‌ని ఏ విధంగా చేంజ్ చేయకుండా, మారకుండా అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వేసేసామండి. ఇలా మనము ఆల్టరేషన్ చేసుకోవచ్చండి జీన్స్ ప్యాంట్లని. థ్యాంక్స్.